ఒక మనిషిని ఇంతలా చేయొచ్చా అని చెప్పేసి నాకు ఆ సీన్ చూసిన తర్వాత అర్థమైంది. అసలు ఏం జరిగిందంటే, మేమిద్దరం ఒకటే కాలేజీలో చదువుకునే వాళ్ళం. మా పరిచయం కూడా కాలేజీలోనే జరిగింది. ఫస్ట్ ఇయర్ మొత్తం ఇద్దరం బాగా కలిసి తిరిగాం, ఎంజాయ్ చేసాం. నా చదివేమో పక్క నుంచి షెడ్కి వెళ్ళిపోయింది. కానీ సెకండ్ ఇయర్ లో ఏమైందంటే, అప్పుడు దాకా తను నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది. కాల్స్ మాట్లాడేది, మెసేజ్లు చేసేది, వీడియో కాల్ కూడా చేసేది. సడన్ గా ఏమైందంటే, కొన్ని రోజులు బట్టి నాతో ఫోన్ సరిగ్గా మాట్లాడట్లా. ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది. నేను అడిగాను, ఏంటి ఈ మధ్య ఫోన్ బిజీ వస్తుంది, మెసేజ్లకు కూడా సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదు, అసలు ఏమైంది ఏంటని చెప్పేసి అడిగాను. ఏం లేదు అని చెప్పేసి గెంటేసింది. కానీ ఒక రోజు నా దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్ చేస్తున్నారు ఎవరు అని చెప్పేసి అడిగితే, ఎవరు కాదు మా అన్నయ్య అని చెప్పేసి అంది. సరే కదా అన్నయ్యనేమో ఆ సేవ్ చేసుకుంటాం కూడా అన్నయ్య అని సేవ్ చేసుకుంది. అది చూసిన తర్వాత నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే, నేను అలా లైట్ తీసుకుంటాం తప్పు జరిగింది. ఒక సండే మా కుర్రోళ్ళు అందరం కలిసి బీచ్కి వెళ్ళాం. బీచ్ లో తాగాం, తిరిగాం. ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాం అన్న టయానికి ఏం జరిగిందంటే, నాకు అన్నయ్య అని పరిచయం చేసిన అబ్బాయితో అది బీచ్ కి వచ్చి ఒకళ్ళు కూర్చుని ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ కనిపించింది. ఆ సంఘటన చూసేసరికి నాకు కళ్ళు చెదిరిపోయింది. అక్కడ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఇదే చేయడమే కాకుండా నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను చూస్తారని గొద్దానవరు మూసుకుని ఇంటికి వచ్చేసాను. నా సిచ్యువేషన్ లో మీరుంటే అసలు ఏం చేస్తారు? అసలు ఇటువంటి ఆడదాన్ని ఏమనాలి? కామెంట్ లో రాయండి. మీరు ఎవరితో ఉంటున్నారో, ఎటువంటి పర్సన్ ఇష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోనే ఉండాలి, క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోనే తిరగాలి. బజార్ మనుషుల్లో తిరిగామనుకో మనం బజార్ మనుషులు అయిపోతాం. బజార్ మనుషుల్లో తిరిగామనుకో చివరాఖరికి మనల్ని ఇరుపుకునే చేస్తారు. అది ఆడైనా మగ అయినా. అర్థమైందా? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.